సో డిసడ్వాంటేజ్ చూద్దామా? పార్ట్నర్షిప్ డిసడ్వాంటేజ్ లో ఫస్ట్ వన్, అన్లిమిటెడ్ లయబిలిటీ. సో లయబిలిటీ లిమిటెడ్ గా ఉండట్లేదు. అంటే నేను ఎంతైతే క్యాపిటల్ పెడుతున్నానో అంత క్యాపిటల్ తీసుకోవట్లేదు, అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లాసెస్ ఎక్కువ ఉంటే, అప్పులు ఎక్కువ ఉంటే పార్ట్నర్ యొక్క ఆస్తులు అమ్మైనా సరే ఏం చేయాలి? ఆ క్యాపిటల్ తిరిగి పే చేయాలి. సో అది డిసడ్వాంటేజ్. The most important drawback of partnership firm is that the liability of the partners is unlimited. That is, the partners are personally liable for the debts and obligations of the firm. In other words, their personal property can also be utilized for payment of firm's liabilities. ఓకేనమ్మా? కంపెనీ అనుకోండమ్మా, కంపెనీ అనే ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ అదే నేర్చుకుంటాం పార్ట్నర్షిప్ తర్వాత. సో ఈ డిసడ్వాంటేజెస్ అన్ని కూడా కంపెనీని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. సో కంపెనీలో అయితే నేను ఎంతైతే షేర్ వాల్యూ కొన్నానో ఆ షేర్ కి లిమిటెడ్ గా ఉంటది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా కంపెనీ అడగడానికి లేదు. సో కంపెనీలో లయబిలిటీ ఈజ్ లిమిటెడ్. అలా లేదు ఈ పార్ట్నర్షిప్. సో అందుకే ఇది డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. సో అన్లిమిటెడ్ లయబిలిటీ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్ టు పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే పర్సనల్ ప్రాపర్టీస్ ని సేల్ చేసే వచ్చే అమౌంట్ తోటి ఏం చేయాలి? డెట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ని రీపే చేయాలి. అది ఫస్ట్ లిమిటేషన్. Second limitation, instability. Every partnership firm has uncertain life. The death, insolvency, incapacity, or the retirement of any partner brings the firm to an end. Not only that, any dissenting partner can give notice at any time for dissolution of a partnership. స్టెబిలిటీ ఉండదంట పార్ట్నర్షిప్ లో. ఎవరికి నచ్చకపోయిన పార్ట్నర్స్ ఎవరికి నచ్చకపోయినా పార్ట్నర్షిప్ ని డిజాల్వ్ చేయాలి. ఒక సర్టెన్ లైఫ్ అనేది ఉండదు. పార్ట్నర్ డెత్ అయినా, పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా, పార్ట్నర్ ఇన్కెపాసిటీ అయినా, పార్ట్నర్ రిటైర్మెంట్ అవుతున్నా, ఈ రీజన్స్ ఏ రీజన్ వల్ల అయినా సరే పార్ట్నర్షిప్ ఏమవ్వాలమ్మా? డిజాల్వ్ అవ్వాలి. సో దెర్ విల్ బి నో సర్టెన్ లైఫ్ ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. అంటే ఏంటి? ఒకడికి నచ్చక బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ పార్ట్నర్షిప్ అక్కడతో ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సో ఎవరికి నచ్చకపోయినా బయటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎవరికి నచ్చుతుందో, ఎవరికి నచ్చకుండా ఉంటుందో తెలియదు. సో అన్సర్టెనిటీ. ఓకేనా? ఎవ్రీ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యాస్ అన్సర్టెన్ లైఫ్. The death, insolvency, incapacity, or the retirement of any partner brings the firm to an end. Not only that, any dissenting partner can give notice at any time for dissolution of a dissenting partner. అంటే బయటికి వెళ్ళిపోయే పార్ట్నర్ అమ్మ. ఎవడైతే బయటికి వెళ్ళిపోతా నాకు నచ్చలేదని ఎవడైతే ఉన్నాడో ఆ పార్ట్నర్ ఎప్పుడైనా సరే నోటీస్ ఇవ్వచ్చు, ఇక్కడతో పార్ట్నర్షిప్ ఆపేయండి అని. ఆడికి ఎప్పుడు అనిపిస్తుందో తెలియదు, విచ్ ఇస్ అన్సర్టైన్. నెక్స్ట్ వన్, లిమిటెడ్ క్యాపిటల్. Since the total number of partners cannot exceed 20, the capacity to raise funds remains limited as compared to జాయింట్ స్టాక్ కంపెనీ. క్లియర్ ఇందాక చెప్పాను నేను, లిమిటేషన్స్ అనేవి కంపెనీని దృష్టిలో పెట్టుకుని చెప్తాడండి. కంపెనీలో అయితే నెంబర్ ఆఫ్ ఓనర్స్ ఉంటారు. 20 మెంబర్స్, 100 మెంబర్స్ అని లిమిటేషన్ లేదు. పార్ట్నర్షిప్ కొంత 20 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదని. పార్ట్నర్షిప్ 20 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో. సో 20 మెంబర్స్ మాత్రమే క్యాపిటల్ తీసుకురాగలరు. 20 మెంబర్స్ మాత్రమే తీసుకొస్తున్నారు కాబట్టి లిమిటెడ్ క్యాపిటల్. అదే కంపెనీలో లిమిట్ లేదు, ఎంతమంది ఓనర్స్ అయినా ఉండొచ్చు. కాబట్టి మనకి ఎంతకంటే అంత క్యాపిటల్ మనం డంప్ చేయొచ్చు కంపెనీలో. సో వెన్ కంపేర్ టు కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ కున్న లిమిటేషన్ ఏంటి? లిమిటెడ్ క్యాపిటల్. Since the total number of partners cannot exceed 20, the capacity to raise funds remains limited as compared to joint stock company, where there is no limit on the number of shareholders. కంపెనీలో షేర్ హోల్డర్స్ అంటారమ్మా. ఓనర్స్ ఏమంటారు? షేర్ హోల్డర్స్ అంటారు. పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ అని ఎలా అంటున్నాము, కంపెనీస్ లో షేర్ హోల్డర్స్ అంటాం. పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ లిమిటెడ్ గా ఉంటారు కాబట్టి లిమిటెడ్ క్యాపిటల్. కంపెనీలో షేర్ హోల్డర్స్ అన్లిమిటెడ్ కాబట్టి అన్లిమిటెడ్ క్యాపిటల్. ఎందుకంటే దేర్ ఇస్ నో లిమిట్ కాబట్టి. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఒక్కొక్క నెగిటివ్ ఏంటంటే అమ్మా, నాకున్న పార్ట్నర్, నేను పార్ట్నర్ని సూపర్ 6 లో పార్ట్నర్ కదా, సూపర్ 6 ఫర్మ్ లో.
సో ఆ సూపర్ 6 ఫర్మ్ లోని నాకున్న షేర్ ని నేను వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయలేను. అయితే క్యాన్సిల్ చేసి బయటకు వెళ్ళిపోవాలి తప్ప నా ప్లేస్ లో ఎక్స్ అనే పర్సన్ వస్తాడు, నా ప్లేస్ లో నా వైఫ్ పార్ట్నర్ గా ఉంటదని చెప్పడానికి లేదు. ఓకేనమ్మా. అలా వేరే వాళ్ళకి నా షేర్ ట్రాన్స్ఫరబిలిటీ చేయలేను ఎక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో. అదే కంపెనీలో అయితే ఏం చేయొచ్చు, నేను షేర్ హోల్డర్ కాబట్టి నా షేర్ ని వేరే వాడు అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. పార్ట్నర్షిప్ లో అలా అమ్ముకుని బయటకు వెళ్ళడానికి ఉండదు. సరెండర్ చేశారు, ఇచ్చారు, వెనక్కి ఇచ్చేయాలంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కి నా పార్ట్నర్షిప్ ని వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోవాలి తప్ప వేరే వాడు నా ప్లేస్ తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి రైట్ లేదు. The share of interest of any partner cannot be transferred to other partners or to the outsiders. పార్ట్నర్షిప్ లో ఉన్న అదర్ పార్ట్నర్స్ కానీ అవుట్ సైడర్ కానీ నా నా షేర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. సో ఇట్ క్రియేట్స్ ఇన్కన్వీనియన్స్ ఫర్ ద పార్ట్నర్ హూ వాంట్స్ టు ట్రాన్స్ఫర్ హిస్ షేర్ టు అదర్స్ ఫుల్లీ ఆర్ పార్ట్లీ. ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇస్ డిసల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. వాళ్ళకి నచ్చకపోతే పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుని బయటకు వెళ్ళిపోవాలి తప్ప పార్ట్నర్షిప్ లో ఉన్న వాడి యొక్క షేర్ ని వేరే వాడికి ట్రాన్స్ఫరింగ్ చేయలేము. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. లాస్ట్ డిసడ్వాంటేజ్, పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. గొడవలు వచ్చే ఛాన్స్ ఉందంటావు. ఇక్కడ పార్ట్నర్స్ మధ్యన గొడవలు వచ్చే ఛాన్స్ ఎక్కువ మంది ఉండవు. ఎవ్రీ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ హ్యాస్ అన్ ఈక్వల్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మేనేజ్మెంట్. ఎవ్రీ పార్ట్నర్ కెన్ ప్లేస్ హిజ్ ఆర్ హర్ ఒపీనియన్ ఆర్ వ్యూ పాయింట్ బిఫోర్ ద మేనేజ్మెంట్ రిగార్డింగ్ ఎనీ మ్యాటర్ at any time. Because of this, sometimes there is friction and quarrel among the partners. Difference of opinion may give rise to quarrels and lead to dissolution of the firm. సో ఏంటమ్మా, ప్రతి పార్ట్నర్ కి కూడా ఈక్వల్ రైట్ ఉంటుందమ్మా పార్ట్నర్షిప్ యొక్క డెసిషన్స్ తీసుకోవడానికి. మరి మనం సూపర్ 6 మెంబర్స్ ఉన్నారు, 6 డెసిషన్స్ బయట రావచ్చు. 6 డెసిషన్స్ జరగాలి అని చెప్పి ఒకరితో ఒకడు కొట్టుకుంటారు, క్వారల్స్ జరుగుతాయి, ఫ్రిక్షన్స్ జరుగుతాయి. అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒప్పుకుంటే ఓకే, ఎవడ మాట ఇంకోటి ఎవడు ఒప్పుకోవట్లేదు అనుకోమ్మా, ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు పెరుగుతాయి. గొడవలు పెరగడం వల్ల విడిపోతారు. డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. డిజల్యూషన్ అంటే ఏంటమ్మా, ఎవరికాడు బయటకు వచ్చాడు, నాకు నచ్చలేదు నేను బయటకు వచ్చేస్తాను చెప్పడానికి ఏమంటారు, డిజల్యూషన్, క్యాన్సిలేషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. నెంబర్ 1, unlimited liability. Number 2, instability. Number 3, limited capital. Number 4, non-transferability of share. And number 5, possibility of conflict. 1 minute time ఇస్తున్నాను. ఫాస్ట్ గా డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ రెండిట్లో ఎవరైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. 1 minute టైం, బోత్ డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఫాస్ట్ గా. చెప్పండి, మాకు డౌట్ ఉందా? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. తేజస్వి డౌట్ ఉందమ్మా? అర్థమైనాయి అన్నీ? అర్థమైంది సార్.
ఓకే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నువ్వే చదువు. నేను చెప్పక్కర్లేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీ. చదివితే అర్థం అవ్వాలి. ఓకేనా? చాలా స్లోగా నెమ్మదిగా చదవమ్మా. పార్ట్నర్‌షిప్‌ని Registration ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? అందరూ జాగ్రత్తగా వినాలమ్మా. ఓకే. స్టార్ట్ చేయి. registration of partnership. హ్మ్. The Indian Partnership Act 1932 does not make it compulsory for a firm to be registered, but హ్మ్. there are certain disabilities which attach to an unregistered firm. These disabilities make it virtually compulsory for a firm to be registered. Registration can take place at any time. The procedure of registration of a firm is as follows. The firm will have to apply the register of firms of the state concerned in the prescribed form. The firm will have to apply to the registrar of firms of the state concerned in the prescribed form. For this, a form containing the following particulars, accompanied by a fee of rupees 3, has to be sent to the registrar of the firms. ఆ Name of the ప్రిస్క్రైబ్డ్ firm, ఫార్మ్‌లో ఉండాల్సిన డీటెయిల్స్ చెప్తున్నాడమ్మా. చెప్పమ్మా. name of the firm, location of the firm, name of other places where the firm carries on business, the name in full and addresses of partners, the date on which various partners joined the firm, the duration of firm. The duly filled in form must be signed by all the partners. The filled in form along with prescribed registration fee must be deposited in the office of registrar of firms. The registrar will uh, scrutinize the application, and if he is satisfied that all formalities relating to registration have been duly completed కంప్లైడ్ విత్. complied with, he will put the name of the firm in his register and issue the certificate of registration. వన్స్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మన చేతికొచ్చింది అంటే పార్ట్నర్‌షిప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో, ఈ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనకి చేతికి రావాలి అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీయా? రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో నేర్చుకున్నాం. ఓరల్, రిటన్ ఆర్ ఇంప్లాయిడ్ అగ్రీమెంట్ ఉంటే చాలు పార్ట్నర్‌షిప్‌ని స్టార్ట్ చేయొచ్చని. మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే పార్ట్నర్‌షిప్ కొన్ని కొన్ని కేసెస్‌లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. అలా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటేనే దానికి పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌కి కొన్ని రైట్స్ ఒస్తాయి. ఆ రైట్స్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ రైట్స్ అక్కర్లేదు అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు. సో, ఫస్ట్ పారాగ్రాఫ్‌లో అదే చెప్పాడు. ద ఇండియన్ పార్ట్నర్‌షిప్ యాక్ట్ 1932 డస్ నాట్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ ఎ ఫర్మ్ టు బి రిజిస్టర్డ్. బట్ దేర్ ఆర్ సర్టెన్ డిజబిలిటీస్ విచ్ అటాచ్ టు ఎన్ అన్‌రిజిస్టర్డ్ ఫర్మ్. అది అన్‌రిజిస్టర్డ్ ఫర్మ్‌కి కొన్ని నెగెటివ్స్ ఉంటాయంట. ఆ నెగెటివ్స్‌ని పాజిటివ్ చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీస్ డిజబిలిటీస్ నేను నెగెటివ్ అని చెప్పినా కదా డిజబిలిటీస్ అనమాట అవి. ఓకేనా? సో, దీస్ డిజబిలిటీస్ మేక్ ఇట్ విర్చువల్లీ కంపల్సరీ ఫర్ ఎ ఫర్మ్ టు బి రిజిస్టర్డ్. సో, నేను చెప్పిన నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగెటివ్స్‌తో బిజినెస్‌ని రన్ చేయడం నాకు ఇష్టం లేకపోతే నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? రిజిస్ట్రేషన్ చేస్తాను. ఏంటి నెగెటివ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ నేను చెప్పాను. ఏంటి? ఫర్మ్ ఎవరి మీదన్నా కేస్ వేయాలి అంటే ఫర్మ్ రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. ఫర్మ్‌లో ఉన్న పార్ట్నర్స్‌లో ఒకడి మీద ఒకడు కోర్ట్‌కెళ్ళాలి అంటే ఫర్మ్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. అన్‌రిజిస్టర్డ్ కేసెస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై కోర్ట్ ఆఫ్ లా. సో, ఆ కేసెస్ మనం కోర్ట్ వరకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తున్నాడు. రిజిస్ట్రేషన్ కెన్ టేక్ ప్లేస్ అట్ ఎనీ టైమ్. రిజిస్ట్రేషన్ చేయించుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదు. బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మధ్యలో నాకు ఒక అవసరం పడింది రిజిస్ట్రేషన్ తోటి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఓకేనమ్మా. పర్టిక్యులర్ టైమ్ అనేది ఏమీ లేదు రిజిస్ట్రేషన్‌కి. ద ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ ఫర్మ్ ఈస్ యాస్ ఫాలోస్. ఫస్ట్ ఏం చేయాలంట? ద ఫర్మ్ విల్ హావ్ టు అప్లై టు ది రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్. ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్‌లో మనం ఏం చేయాలి? ఏ స్టేట్‌లో అయితే పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఉందో, ఆ స్టేట్ రిజిస్ట్రార్ దగ్గరికెళ్లి అప్లై చేయాలి. ఓకేనా? సో, ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ మనకు కావాలంటే రూ. 3 కట్టాలి. కట్టి ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్‌లో ఏం రాయాలి? నేమ్ ఆఫ్ ద ఫర్మ్, లొకేషన్ ఆఫ్ ద ఫర్మ్, నేమ్స్ ఆఫ్ అదర్ ప్లేసెస్ వేర్ ద
అంటే ఫర్మ్ యొక్క పేరేంటి, ఫర్మ్ ఎక్కడ సిచ్యువేటెడ్ అయ్యి ఉంది, ఇంకా ఆ ఫర్మ్ కి వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, ఓకేనమ్మా. పార్ట్నర్స్ యొక్క ఫుల్ నేమ్స్, పార్ట్నర్స్ యొక్క అడ్రసెస్, ఏ రోజు నుంచి పార్ట్నర్ ఆ ఫర్మ్ లో జాయిన్ అయ్యాడు, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత టైం అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో ఉండాలి. ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో ఉన్న తర్వాత ఏం చేయాలి, ద డ్యూలీ ఫిల్డ్ ఇన్ ఫామ్ మస్ట్ బి సైన్ బై ఆల్ ద పార్ట్నర్స్. ఆ ఫామ్ ని ఆ పార్ట్నర్షిప్ ఫామ్ లో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో అంతమంది పార్ట్నర్స్ సైన్ చేసి, ద ఫిల్డ్ ఇన్ ఫామ్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ రిజిస్ట్రేషన్ ఫీ మస్ట్ బి డిపాజిట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ ద ఫర్మ్స్ రిజిస్టర్. ఓకేనమ్మా. ఇచ్చేటప్పుడు ఏం చేయాలంట, ఈ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటదంట, ఆ ఫీ కట్టాలి. సార్ పైన 3 రూపీస్ ఏంటి, పైన 3 రూపీస్ ఆ ఫామ్ కోసం, రిజిస్ట్రేషన్ 3 రూపాయలకి అవ్వదు. ఆ పేపర్, వైట్ పేపర్ 3 రూపాయలకి ఇస్తాడు విత్ డీటెయిల్స్. రిజిస్ట్రేషన్ కావాలంటే ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటది, ఆ ఫీ కట్టాలి. సార్ ఫీ ఎంత ఉంటది, బేస్డ్ ఆన్ యువర్ క్యాపిటల్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్, బేస్డ్ ఆన్ బిజినెస్, మనం చేసే బిజినెస్ మీద ఆధారపడి ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఎంతైనా ఉండొచ్చు. అది ఆ రిజిస్ట్రార్ డిసైడ్ చేస్తాడు. ఎంతైతే డిసైడ్ చేసాడో ఆ ఫీ కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఏం చేస్తాడంటే, ద రిజిస్ట్రార్ విల్ స్క్రూటినైజ్ ద అప్లికేషన్. స్క్రూటినైజ్ అంటే ఏంటి, చెక్ చేయడం. ద రిజిస్ట్రార్ విల్ స్క్రూటినైజ్ మనం పెట్టుకున్న అప్లికేషన్ చెక్ చేసి, అండ్ ఇఫ్ హీ సాటిస్ఫైడ్, ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయినా సాటిస్ఫై అయితే, అండ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తే, related to registration have been duly complied with, he will put the name of the firm in his register and issue the certificate of registration. Registrar యొక్క రిజిస్టర్ లో ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క పేరు రికార్డ్ చేసి, ఏ రోజైతే రికార్డ్ చేసాడో ఆ రోజు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చి, ఏ రోజైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇష్యూ చేసిందో ఆ రోజు నుంచి ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ అందులో వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేయించినట్టు లెక్క. అప్పుడు అప్పటివరకు డిజేబిలిటీస్ అన్నీ పోయి పాజిటివ్ లోకి వచ్చేస్తది పార్ట్నర్షిప్ ఫార్మ్. ఇంకా పార్ట్నర్షిప్ ఫార్మ్ ఎవరి మీదైనా సరే కేస్ ఎయ్యొచ్చు. పార్ట్నర్ మీద పార్ట్నర్ కేస్ ఎయ్యొచ్చు. పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇంకో పార్ట్నర్షిప్ ఫార్మ్ మీద ఎయ్యొచ్చు. ఓకేనమ్మా. ఇవన్నీ కూడా కోర్ట్ ఆఫ్ లా యాక్సెప్ట్ చేస్తది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్. రిజిస్ట్రేషన్ లేకపోతే ఈ డిజేబిలిటీస్ తో కంటిన్యూ అవ్వాల్సిందే పార్ట్నర్షిప్ ఫార్మ్. ఓకేనా లక్ష్మీప్రియ, అర్థమైందమ్మా, డౌట్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్ ఓకే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ తర్వాత నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్ డీడ్ అమ్మ. ఎవరైనా చెప్తారా పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటో? పార్ట్నర్షిప్ డీడ్ అంటే అగ్రిమెంట్ అమ్మా. ఓకేనా. సో ఇది కూడా ఒకసారి మీరు చదవండి. ఫస్ట్ మీకు ఒక నార్మల్ గా అర్థం అవుతుంది, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకటి చరిష్మా చదువుతుంది. Partnership deed is a document containing the terms and conditions of a partnership. It is an agreement in writing signed by all partners, duly stamped and registered. The partnership deed defines certain rights, duties, and obligations of partners and governs relations among them in a conduct of business affairs of the firm. It is not a public document. The partnership deed must not contain any term which is contrary to the provisions of the Partnership Act. The deed has to be stamped in accordance with the Indian Stamps Act 1899. Each partner should have a copy of deed. The following points are generally be included in the deed. First one, name of the firm. Second one, nature of the business. Third one, names and addresses of the partners. Fourth one, location of business. Fifth one, duration of partnership if decided. Sixth one, amount of capital to be contributed by each partner. Seventh one, profit and loss sharing ratio. Eighth point, duties and powers and obligations of partners. Ninth one, salaries and withdrawals of the partners. 10th one, preparation of accounts and their auditing. 11th one, procedure for dissolution of firm.
12th one, procedure for settlement of disputes. ఇవన్నీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉండాలి. ఓకేనా? సో పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏమనుకున్నామా? పార్ట్నర్షిప్ యొక్క అగ్రిమెంట్. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఎలా ఉండాలో చూద్దాం. సో పార్ట్నర్షిప్ డీడ్ ఇస్ అ డాక్యుమెంట్ కంటైనింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ బిజినెస్ ఎలా రన్ చెయ్యాలి, పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ ఎలా ఉండాలి, ఎంత ప్రాఫిట్లు తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద రాసి దాన్ని రిజిస్టర్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? పార్ట్నర్షిప్ డీడ్ అంటాం, ఆర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అంతే అంటాడు నెక్స్ట్ పాయింట్ లో. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఇన్ రైటింగ్ సైన్డ్ బై ఆల్ పార్ట్నర్స్ డ్యూలీ స్టాంప్డ్ అండ్ రిజిస్టర్డ్. అందరి పార్ట్నర్స్ యొక్క సంతకాలతోటి ఓకేనా తీసుకుంటాం అన్నమాట. అగ్రిమెంట్ లో తీసుకొని దాన్ని స్టాంప్ చేసి రిజిస్టర్ చేస్తాం. ఎక్కడ? రిజిస్ట్రార్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ దగ్గర. The partnership deed defines rights, duties, and obligation of partners and governs relation among them in the conduct of business affairs of the firm. పార్ట్నర్షిప్ డీడ్ ఏం చెప్తుందంట? పార్ట్నర్ ఉండాల్సిన రైట్స్ ఏంటి, పార్ట్నర్స్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, పార్ట్నర్స్ ఉండే ఆబ్లిగేషన్స్ ఏంటి, ఓకేనమ్మా? అండ్ ఈ పార్ట్నర్స్ అందరూ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎలా రన్ చేయాలి, ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్ డీడ్ లో ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. పార్ట్నర్షిప్ డీడ్ అనేది మా సూపర్ సిక్స్ మెంబర్స్ దగ్గర ఉండాలి తప్ప మిగతా జనాలు అందరికీ మేము పాంప్లెట్లు పంచినట్టు పంచకూడదు. పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఒక ప్రైవేట్ డాక్యుమెంట్. ఓకేనా? ద పార్ట్నర్షిప్ డీడ్ అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ టర్మ్ విచ్ ఇస్ కాంట్రరీ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్. పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అనేది ఒకటి ఉందని చెప్పి మనం నేర్చుకున్నాం కదమ్మా. సో ఆ పార్ట్నర్షిప్ యాక్ట్ ఏమైతే చెప్తుందో దానికి లోబడి ఉండాలి తప్ప దానికి కాంట్రరీగా అంటే దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలి? 20 మెంబర్స్ ఉండాలి. 22 మెంబర్స్ ఉండొచ్చా? ఉండకూడదు. అంటే ఏంటి? పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఎలా అయితే ఉందో దానికి లోబడి ఉండాలి, దాన్ని ఫాలో అయ్యి ఉండాలి తప్ప దాన్ని అధిగమించకూడదు. ఓకేనా? దాన్ని ఓవర్ రైట్ చేయకూడదు అని చెప్తున్నాడు. ద డీడ్ హ్యాస్ టు బి స్టాంప్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899. రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1899 ప్రకారం దాన్ని రిజిస్ట్రేషన్ చేసి స్టాంపింగ్ చేయించాలి. ఈచ్ పార్ట్నర్ షుడ్ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ ద డీడ్. ప్రతి పార్ట్నర్ దగ్గర ఒక్కొక్క కాపీ ఉండాలి. ద ఫాలోయింగ్ పాయింట్స్ జనరల్లీ బి ఇంక్లూడ్ ఇన్ ద డీడ్. జనరల్ గా ప్రతి పార్ట్నర్షిప్ డీడ్ లో ఆర్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో ఉండాల్సినవి. సార్ పార్ట్నర్షిప్ డీడ్ కి పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ తేడా ఏంటి? అమ్మ, ఇది పార్ట్నర్స్ కి మధ్యన ఉండే అగ్రిమెంట్. రిజిస్ట్రేషన్ అనేది వేరే అవుటర్ ఒక రిజిస్ట్రార్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ గవర్నమెంట్ దగ్గర మనం మన పేరు రిజిస్టర్ చేయించుకుంటాం కదా, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రొసీజర్ రిజిస్ట్రేషన్ అంటాం. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఏంటంటే పార్ట్నర్స్ కి మధ్యన అగ్రిమెంట్ గురించి పార్ట్నర్షిప్ డీడ్ చెప్తుంది. సో పార్ట్నర్షిప్ డీడ్ లో ఏముండాలంట? నేమ్ ఆఫ్ ద ఫర్మ్ సూపర్ 6, నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ పార్ట్నర్స్ మధుకిరణ్, ఇంకా ఉన్నారమ్మా? అభిరామ్, చందర్రావు, తేజస్వి, లక్ష్మీప్రియ, ఇంకా ఎవడో ఉన్నాడు హేమంత్ అనుకుంటాను, హేమంత్. సో నేమ్స్ అండ్ వాళ్ళ యొక్క అడ్రసెస్ కాకినాడ, అందరిది కాకినాడ. లొకేషన్ ఆఫ్ బిజినెస్ కాకినాడ. డ్యూరేషన్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇఫ్ డిసైడెడ్ 6 months చేయాలి, 1 year చేయాలి, 2 months చేయాలి అనేది ఉందనుకోమ్మా, అది పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం సూపర్ 6 ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాయం, నీళ్ళని పెట్టేస్తాం. ఒకవేళ మంది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోమ్మా, ఒక బిజినెస్ ఒక అపార్ట్మెంట్ అవగానే మన పార్ట్నర్షిప్ అయిపోతుంది. అపార్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మహా అయితే 3 years పెట్టుకుందాం. సో డ్యూరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఎన్ని ఇయర్స్? 3 years అని రాసుకోవాలి ఇక్కడ. ఆ పార్ట్నర్షిప్ అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా వాళ్ళదే మళ్ళీని. ఓకేనా? అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు బి కంట్రిబ్యూటెడ్ బై ఈచ్ పార్ట్నర్ 1 lakh అంటే 6 lakhs టోటల్. ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో అందరూ 1:1:1 అందరికీ ఈక్వల్. సో 1:1:1:1:1:1 6:1. డ్యూటీస్, పవర్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఓకేనా? తేజస్వి ఏ పని చేయాలి, తేజస్వికి ఏ పవర్స్ ఉన్నాయి, తేజస్వి యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి, అభిరామ్ డ్యూటీస్ ఏంటి,
అభిరామ్ పవర్స్ ఏంటి, అభిరామ్ యొక్క ఆబ్లిగేషన్స్ ఏంటి అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ గురించి వాళ్ళ యొక్క డ్యూటీస్, పవర్స్, ఆబ్లిగేషన్స్ రాయాలి. శాలరీస్ అండ్ విత్డ్రాల్స్ ఆఫ్ ద పార్ట్నర్స్, శాలరీస్ ఎంత ఇవ్వాలి, వాళ్ళు సంవత్సరానికి ఎంత విత్డ్రా చేసుకోగలరు పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి, అంతకన్నా ఎక్కువ విత్డ్రా చేయకుండా మనం దాన్ని ఒక లిమిట్ పెట్టచ్చు. ఇయర్ ఎండింగ్ లో అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, వాటిని చెక్ చేయించాలి, అంటే ఆడిటింగ్ చేయించాలి. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే, నాకు నచ్చలేదు సూపర్ 6 ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, ఎలా క్యాన్సిల్ చేయాలి? ప్రొసీజర్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో ఎలా అయితే ప్రొసీజర్ చెప్పారో ఆ ప్రొసీజర్ ప్రకారమే రిజల్యూషన్ చేయాలి. సో ప్రొసీజర్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. అండ్ లాస్ట్ వన్, మరి వన్స్ రిజల్యూషన్ చేస్తే ఎవరికడికి ఏం చేయాలి? సెటిల్మెంట్ చేసేయాలి కదా. ఆ సెటిల్మెంట్ ప్రొసీజర్ అలాగే, ప్రొసీజర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఎలా సెటిల్మెంట్ చేయాలి. సో ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్ డీడ్ లో ముందుగానే మనం రాసి పెట్టుకుంటాం. ఓకేనమ్మా. సో ఇక్కడతో పార్ట్నర్షిప్ డీడ్ అండ్ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. సో ఇది పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ లోని, పార్ట్నర్షిప్ డీడ్ లోని డౌట్ ఉంటే అడగండి అమ్మా. పార్ట్నర్షిప్ డీడ్ అండ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ వరకు ఏం జరిగిందో ఒకసారి చాప్టర్ అంతా రివైజ్ చేస్తే మనం ముందుకెళ్దాం. ఓకేనా. సో ఫస్ట్ మీనింగ్, ఎవరో తెలుగులో పార్ట్నర్షిప్ అంటే ఏంటో మీనింగ్ చెప్పండి చాలు నాకు. తేజస్వి చెప్పమ్మా, పార్ట్నర్షిప్ అంటే మీనింగ్ ఏంటి, నీకు అర్థమైంది ఏంటి చెప్పు. 2 or more people దగ్గర ఉన్న ఫైనాన్షియల్ అండ్ మేనేజరియల్ రిసోర్సెస్ ని పూల్ చేసి బిజినెస్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ని షేర్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అంటారు. ఓకే అమ్మా. సో అందులో ఫీచర్స్ మనం ఎన్ని నేర్చుకున్నాం? 5 నేర్చుకున్నాం. ఇంకొక దాని గురించి ఫాస్ట్ చెప్పు. ఫార్మేషన్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఫార్మేషన్ ఉంటుంది సార్. ఈజీగా ఉంటుందా, టఫ్ గా ఉంటుందా? ఈజీ ఫార్మేషన్ సార్, వెరీ ఈజీ ఫార్మేషన్. నెక్స్ట్ అమ్మా. అన్లిమిటెడ్ లయబిలిటీ సార్. అంటే ఒకవేళ డెట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళ పర్సనల్ అసెట్స్ ని కూడా సేల్ చేయాలి సార్. ఓకే నెక్స్ట్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాఫుల్ బిజినెస్ అంటే వీళ్ళు ఎలాంటి స్మగ్లింగ్ లాంటివి ఏమి చేయకుండా లాఫుల్ గా బిజినెస్ కంటిన్యూ చేయాలి సార్. ఓకే నెక్స్ట్. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అంటే ఒక పార్ట్నర్షిప్ లో ఒక పార్ట్నర్ ఏజెంట్ అయితే మిగతా వాళ్ళందరూ ప్రిన్సిపల్ అవుతారు సార్. అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ బిజినెస్ కంటిన్యూ చేయాలి. అంటే ఎవ్రీ పార్ట్నర్ బోత్ ఏజెంట్ ప్రిన్సిపలా, లేకపోతే ఏదో ఒక ఏజెంట్ ఆర్ ప్రిన్సిపల్ అవుతాడా? సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళకున్న వర్క్ ని బట్టి ఒకసారి ఏజెంట్ అవుతారు సార్, ఒకసారి ప్రిన్సిపల్ అవుతారు సార్. సూపర్. నెక్స్ట్. వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే ఎవరిని బలవంతంగా పార్ట్నర్షిప్ తీసుకునేలా చేయలేము సార్. ఓకే, వాళ్ళంతటా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే అది పార్ట్నర్షిప్ అనేది రిజిస్ట్రేషన్ చేయించాలి అని కంపల్సరీ లేదు. ఎప్పుడైతే డిజేబిలిటీస్ ఉన్నాయో ఆ డిజేబిలిటీస్ ని ఓవర్కమ్ అవడానికి మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఓకేనా. అంతే మనం ఎంచుకుంది. ఇక్కడ డిజేబిలిటీస్ అన్నాను, ఇక్కడ వాడిన వర్డ్ ఏంటంటే లిమిటేషన్స్, అంతే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. యాక్టివ్ పార్ట్నర్స్, వర్కింగ్ పార్ట్నర్స్ సార్. అంటే డే టు డే ఆపరేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్స్ అంటారు సార్. ఓకే. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ లో వర్క్ చేయరు సార్, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ షేర్ చేస్తారు. ఓకే. నామినల్ పార్ట్నర్స్ ఓన్లీ వాళ్ళ నేమ్ మాత్రమే పార్ట్నర్షిప్ ఫామ్ లో యూజ్ చేస్తారు సార్. వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ని డివైడ్ చేస్తే వాళ్ళ క్యాపిటల్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. బట్ దే ఆర్ లయబుల్ టు థర్డ్ పార్టీస్. ఓకే. పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ అంటే మైనర్స్ కి ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే ఉంటాయి సార్, లాసెస్ ఉండవు సార్. ఓకే. లిమిటెడ్ పార్ట్నర్స్, ఇలా లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఇండియాలో ఉండదు సార్, యూరోపియన్ అండ్ యుఎస్ కంట్రీస్ లో ఉంటాయి సార్. వీళ్ళకి ఎంత క్యాపిటల్ అయితే కంట్రిబ్యూట్ చేశారో అంతవరకే లైబుల్ అయి ఉంటారు సార్. ఓకే. జనరల్ పార్ట్నర్స్, లిమిటెడ్ పార్ట్నర్స్ కాని వాళ్ళందరూ జనరల్ పార్ట్నర్స్ సార్. ఓకే. అంటే వాళ్ళకి అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది సార్. ఆస్తులు అమ్మేసైనా సరే డెట్స్ క్లియర్ చేయాలి సార్. ఓకే. నెక్స్ట్. పార్ట్నర్స్ ఇన్ ఎస్టోఫిల్ అంటే ఒక పర్సన్ పబ్లిక్ లో తను
ఒక ఫర్మ్ లో పార్ట్నర్ అన్నట్టు బిహేవ్ చేస్తే ఆ పర్సన్ ని పార్ట్నర్ ఆఫ్ బై ఎస్టాబ్లిష్ అంటారు సార్. ఓకే. థర్డ్ పార్టీస్ వీళ్ళు లైబుల్ అయి ఉంటారు సార్. ఓకే. నెక్స్ట్ పార్ట్నర్స్ బై హోల్డింగ్ అవుట్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒక పర్సన్ ని పార్ట్నర్ కింద క్లెయిమ్ చేస్తే వాళ్ళు దాన్ని డిస్క్లెయిమ్ చేయకుండా ఇంకా పార్ట్నర్షిప్ లో మెంబర్ గానే బిహేవ్ చేస్తే వాళ్ళని పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటారు సార్. ఓకే. థర్డ్ పార్టీస్ కి లైబుల్ అయి ఉంటారు సార్ వీళ్ళు. అమ్మ థర్డ్ పార్టీ ఇంత మనం ఫస్ట్ నుంచే థర్డ్ పార్టీస్ లైబుల్ అంటున్నాం కదా, అసలు ఏంటి థర్డ్ పార్టీస్ లైబుల్ అయ్యి ఉండడం అంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళని చూసి ఆ పార్ట్నర్షిప్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ వీళ్ళు లైబుల్ అయి ఉంటారు. అది అంటే ఈ బిజినెస్ తో సంబంధం ఉన్న మిగతా, ఇప్పుడు మనం పార్టీ, పార్ట్నర్షిప్ ఒక పార్టీ, థర్డ్ పార్టీస్ అంటే ఏమవుతారు? ఇంకా అవుట్ సైడ్ పార్టీస్ అంటే ఎవరవుతారంటే పార్ట్నర్షిప్ తో డీల్ చేసే అవుటర్స్ అందరూ కూడా అవుట్ సైడ్ పార్టీసే. వాళ్ళకి ఏది లాస్ జరిగినా ఆ లాస్ ని మనం ఏం చేయాలి? మేక్ గుడ్ చేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఫాస్ట్ జస్ట్ ఆ సైడ్ డింగ్స్ చదవడం, దాని గురించి చెప్పడం అంతే. అడ్వాంటేజెస్ ఈజీ టు ఫార్మ్ సార్. పార్ట్నర్షిప్ ఈజీగా ఫార్మ్ చేయడానికి ఉంటుంది సార్. రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు కాబట్టి ఈజీగా ఫార్మ్ చేయొచ్చు సార్. ఓకే. ఈజీగా ఫార్మ్ చేయడం అంటే తక్కువ లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి, అంతేనా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ లార్జర్ రిసోర్సెస్ అంటే మోర్ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఎక్కువ రిసోర్సెస్ బిజినెస్ లో పెట్టడానికి ఉంటుంది సార్. వెన్ కంపేర్ టు దేని కంపేర్ చేసి సోల్ చెప్తున్నాడు? ప్రొపరైటర్షిప్ సార్. ఓకే. నెక్స్ట్ బెటర్ డెసిషన్స్ అంటే ఎక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ డెసిషన్స్ ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది సార్. ఓకే. అదే చెప్పాడు ఇక్కడ అడ్వాంటేజ్ గా చెప్పాడు. ఇదే మళ్ళీ డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు? పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. డెసిషన్స్ ఎక్కువ మంది వస్తుంటే ఏమవుతాయి? కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఇలా ఎక్కువ మంది డెసిషన్స్ త్వరగా తీసుకోగలిగితే పార్ట్నర్షిప్ ని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదంటే కాంట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. షేరింగ్ ఆఫ్ రిస్క్. పార్ట్నర్స్ అందరికి ఈక్వల్ గా కానీ అగ్రీడ్ రేషియోస్ లో కానీ రిస్క్స్ అయినా ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారు సార్. ఓకే. ఈన్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాఫిట్స్ రావాలని అనే ఉంటది కాబట్టి అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ బిజినెస్ అఫైర్స్ లో. బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్. పార్ట్నర్షిప్ లో ఉన్న మెంబర్స్ అందరూ ఒక్కొక్క ఫీల్డ్ లో స్పెషలైజ్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ అంతా బిజినెస్ లో పెడతారు సార్. ఓకే. వాడుకోవచ్చు. ఎస్ సార్. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఏ పార్ట్నర్ కైనా అక్కడ తీసుకునే డెసిషన్ నచ్చకపోతే వెంటనే డిసల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ చేయడానికి ఉంటది సార్. బయటకు వచ్చేయచ్చు, అంతే కదా? ఇలా ఇంట్రెస్ట్ పార్ట్నర్స్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవుతుంది సార్. ఓకే. సీక్రెసీ. ఓన్లీ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న మెంబర్స్ కి మాత్రమే బిజినెస్ డీటెయిల్స్ తెలుస్తుంది కాబట్టి సీక్రెసీ మెయింటైన్ అవుతుంది సార్. ఓకే. లిమిటేషన్ సార్. సీక్రెసీ మెయింటైన్ చేయడానికి మెయిన్ కూడా చెప్పాడు అక్కడ, యాన్యువల్ అకౌంట్స్ ని మనం పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. అదే కంపెనీ అయితే యాన్యువల్ అకౌంట్స్ ఖచ్చితంగా పబ్లిష్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ లిమిటేషన్స్. అన్లిమిటెడ్ లయబిలిటీ సార్. వీళ్ళు తమ పర్సనల్ ప్రాపర్టీని సేల్ చేసైనా డెట్స్ క్లియర్ చేయాలి సార్. ఓకే. ఇన్స్టెబిలిటీ. ఈ పార్ట్నర్షిప్ లో ఉన్న పార్ట్నర్ డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ అయితే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది సార్. లిమిటెడ్ క్యాపిటల్. 20 members మినిమం మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ 20 members కాబట్టి అంతకన్నా ఎక్కువ క్యాపిటల్ తీసుకురాలేదు సార్. ఓకే. కాబట్టి లిమిటెడ్ క్యాపిటల్ సార్. నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు సార్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ బయటకు వచ్చేయాలనుకుంటే మొత్తం డిజాల్వ్ చేసి వచ్చేయాలి సార్. ఎవరికి
షేర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు సార్. ఓకే. పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఎక్కువ డెసిషన్స్ రావడం వల్ల క్వారల్స్ జరిగి కాన్ఫ్లిక్ట్స్ అయ్యే అవకాశం ఉంది సార్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది అంతే. Yes, sir. Yes, sir. ఓకే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫాస్ట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారంగా ఇది కంపల్సరీ కాదు సార్, కానీ డిజబిలిటీస్ ఉంటాయి ఓవర్కమ్ కాబట్టి చేయడానికి. వర్చువల్లీ కంపల్సరీ అయింది సార్. ఓకే. రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ దగ్గర 3 రూపీస్ తో ఒక ఫామ్ ఫిల్ చేయాలి సార్. ఈ ఫామ్ ని పార్ట్నర్స్ అందరూ సైన్ చేయాలి సార్. ఓకే. ఫామ్ లో ఉండాల్సిన డీటెయిల్స్ ఏంటి? నేమ్ ఆఫ్ ది ఫర్మ్, లొకేషన్ ఆఫ్ ది ఫర్మ్, నేమ్ ఆఫ్ అదర్ పీపుల్స్ వేర్ ద అదర్ ప్లేసెస్ వేర్ ద ఫర్మ్ క్యారీస్ ఆన్ బిజినెస్, full name, address of the partners, sir. Date on which various partners joined the firm, duration of the firm. వీటిలన్నిటిని ఫిల్ చేసి పార్ట్నర్స్ అందరూ సైన్ చేయాలి సార్. రిజిస్ట్రేషన్ ఫీతో కలిపి రిజిస్ట్రార్ ఆఫ్ ఫర్మ్స్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలి సార్. రిజిస్ట్రార్ ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని చెక్ చేసి అతను సాటిస్ఫై అయితే ఈ ఫర్మ్ యొక్క నేమ్ సర్టిఫై చేస్తాడు సార్. తన రిజిస్టర్ లో రికార్డ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే తన రిజిస్టర్ లో రికార్డ్ చేస్తున్నాడో అప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. సో ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినందుకు ప్రూఫ్ గా మనకి ఏమి ఇస్తాడు? సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్ అంటే అర్థం ఏంటి? పార్ట్నర్షిప్ డీడ్ అంటే పార్ట్నర్స్ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ లాంటిది సార్. ఓకే. ఇది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ని కాంట్రరీ చేసేటట్టు ఉండదు సార్. ఓకే. అంటే అందులో పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఉన్న రూల్స్ ని ఫాలో అవుతూనే ఈ అగ్రిమెంట్ రాసుకుంటారు సార్. అది ఓకే. ఈ అగ్రిమెంట్ ని స్టాంప్ చేసి ఓన్లీ పార్ట్నర్స్ మధ్యలోనే ఉంచుకుంటారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర ఒక కాపీ స్టాంప్ ఎలా చేయాలి? ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ప్రకారంగా చేయాలి సార్. ఓకే. ఇందులో అగ్రిమెంట్ లో ఏం డీటెయిల్స్ ఉండాలి? నేమ్ ఆఫ్ ది ఫర్మ్, నేచర్ ఆఫ్ ది బిజినెస్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ పార్ట్నర్స్, లొకేషన్ ఆఫ్ బిజినెస్, డ్యూరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ if decided, amount of capital to be contributed by each partner, profit and loss sharing ratio, duties, powers and obligations of partners, salaries and withdrawals of partners, preparation of accounts and their auditing, procedure for dissolution of the firm, procedure for settlement of disputes. ఓకే. సో ఎవరికైనా డౌట్ ఇప్పటి వరకు అంతా క్లియర్ అమ్మ? ఎవరికైనా డౌట్ ఉందా పార్ట్నర్షిప్ గురించి? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. మళ్ళీ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి వరకు నేర్చుకున్న పార్ట్నర్షిప్ చాప్టర్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. తేజస్వి అంత స్పీడ్గా చెప్పింది కదా 5 minutes లో. అందరికీ అలా నోట్కి వచ్చేయాలి పార్ట్నర్షిప్. ఓకేనా? అయితే డౌట్ ఎవరికి లేదా? సరే అయితే. సో ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయమ్మా. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ డిసల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్. అవి రేపు చూద్దాం. సో ఇప్పటి వరకు కంప్లీట్ అయిన చాప్టర్ లో క్వశ్చన్స్ ఏ వచ్చినాయో చూద్దాం. క్వశ్చన్స్ ని టిక్ చేద్దాం. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ డెఫినేషన్ రాయగలమా రాయలేము? పార్ట్నర్షిప్ ఫర్మ్ డెఫినేషన్ స్టార్టింగ్ లో పార్ట్నర్షిప్ డెఫినేషన్ దీనికి రాయాలి. ఇదిగోండి. Partnership is an association of 2 or more persons. Page number 45 లో మీనింగ్ లో సెకండ్ డెఫినేషన్. Partnership is an association of 2 or more persons who pool their financial and managerial resources and agree to carry on a business and share its profit and losses. The persons who form a partnership are individual known as partners and collectively a firm or partnership firm. అంతే. సో పార్ట్నర్షిప్ నుంచి పార్ట్నర్షిప్ ఫర్మ్ వరకు రాస్తే ఫస్ట్ 1 mark అవుతుంది. 1 mark వెరీ షార్ట్ క్వశ్చన్స్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ వాట్ ఈస్ పార్ట్నర్షిప్ డీడ్? ఇప్పుడే చదువుకున్న పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటో. ఇది కూడా పార్ట్నర్షిప్ డీడ్.
ఏంటి పార్ట్నర్షిప్ డీడ్ అంటే? పార్ట్నర్షిప్ డీడ్ is a document containing the terms and conditions of a partnership. It is an agreement in writing signed by all partners, duly stamped and registered. The partnership deed defines certain rights, duties and obligations of partners and governs relations among them in the conduct of business affairs of the firm. అంతే. సో పార్ట్నర్షిప్ స్టార్టింగ్ నుంచి బిజినెస్ అఫైర్స్ ఆఫ్ ద ఫర్మ్ వరకు రాయాలి. అందరూ టిక్ పెట్టుకోవాలి నాతో పాటు. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ అయింది, పార్ట్నర్షిప్ డీడ్ అయింది. నెక్స్ట్ వీటికి నేను ఏమి టిక్ పెట్టను, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, పార్ట్నర్ బై ఎస్టోపుల్, పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఉన్నాయి చూడండి. టైప్స్ ఆఫ్ పార్ట్నర్, పార్ట్నర్ బై ఎస్టోపుల్, పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. ఇదిగోండి యాక్టివ్ పార్ట్నర్. ఇంకోటి ఏమి ఇచ్చాడు? స్లీపింగ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, పార్ట్నర్ బై ఎస్టోపుల్, పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. సో 2 మార్క్స్ కంప్లీట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఐకి వద్దాం. అసలు మనం ఏం టిక్ పెట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. చూడండి, డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, మెరిట్స్ అండ్ లిమిటేషన్స్. అంటే ఏంటి? పార్ట్నర్షిప్ యొక్క డెఫినేషన్ రాస్తారు. ఏం రాస్తారు? ఇప్పుడు రాసాం కదా మనం, ఇప్పుడు టిక్ పెట్టినారు కదా, అది డిఫైన్ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్ రాస్తారు. నెక్స్ట్ డైరెక్ట్ గా ఉన్నాయి, ఏమున్నాయి? ఇదిగోండి అడ్వాంటేజెస్, easy to form, availability of larger resources, better decisions, flexibility, sharing of risk, keen interest, benefits of specialization, production of interest, secrecy. కానీ అది రాయట్లేదు, మనం ఎన్ని రాస్తే చాలు? 5 రాస్తే చాలు, ఎనీ 5. ఓకేనా? అండ్ లిమిటేషన్స్ 5 ఉన్నాయి ఎలాగో. సో మళ్ళీ మీకు చాయిస్ ఏం లేదు, ఇంక ఈ 5 రాసేయడమే. అన్లిమిటెడ్ లైబిలిటీ, ఇన్స్టెబిలిటీ, లిమిటెడ్ క్యాపిటల్, నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్, పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ is registration of partnership compulsory under the Partnership Act 1932? Explain the procedure required for registration of a firm. ఎక్కడికి వెళ్ళిపోకలేదు, డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫుల్ ఈ మొత్తం పారాసేది. రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ 1 2 3 4 పాయింట్స్, 4 పాయింట్స్ అలాంగ్ విత్ దిస్ పారా, ఫస్ట్ పారా. అది సెకండ్ ఎస్ఐ. డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని, మీరు ఏమి ఆలోచించి పెద్ద బుర్రలు పీకోవాల్సిన అవసరం లేదు. టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఇంకో 1 2 3 4 5 6 7 8, టోటల్ 8 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారమ్మా. ఏంటివి? యాక్టివ్ పార్ట్నర్స్, స్లీపింగ్ పార్ట్నర్స్, నామినల్ పార్ట్నర్స్, పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్, లిమిటెడ్ పార్ట్నర్స్, జనరల్ పార్ట్నర్స్, పార్ట్నర్ బై ఎస్టబుల్, పార్ట్నర్ బై హోల్డింగ్. ఓకేనా? అది థర్డ్ ఎస్ఐ. అండ్ ఫోర్త్ ఎస్ఐ మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పార్ట్నర్షిప్ డీడ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ కంటెంట్స్. ఎందుకంటే పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి, దాని కంటెంట్స్ ఇవి. ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి? 12 కంటెంట్స్ ఉన్నాయి. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటో మనం ఆల్రెడీ 2 మార్క్స్ రాసాం, అది రాసి ఈ 12 పాయింట్స్ రాయడమే, అయిపోయింది. ఓకేనా? సో రేపు క్లాస్ లో రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పార్ట్నర్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ తో పాటు షార్ట్ ఆన్సర్ టైప్స్ ఏమో ఇంకా మిగిలితే అవి కూడా చూద్దాం రేపు. ఓకేనా? రేపు మీట్ అవుదాం క్లాస్ లో. థ్యాంక్ యూ.